వెల్కమ్ టు డాక్టర్స్ టైం. కంట్లో చిన్న నలుసు పడితేనే విలవిలలాడిపోతాం. అలాంటిది మృదువుగా కదలాల్సిన కీళ్ళలో ఉప్పుగడ్డల లాంటి స్ఫటికలు తయారై అవి సూదులా పొడుస్తూ ఉంటే ఆ బాధ వర్ణనాతీతం. ఉన్నట్టుండి వాపు, లోపల నిప్పు రగులుతున్నట్లు మంట, ఇలాంటి లక్షణాలతోనే మొదలైన గౌటీ పాలి ఆర్థరైటిస్ లక్షణాలు ఎలా ఉంటాయి? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు కవిత గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కాల్ చేయాల్సిన నెంబర్లు 040-233-107-14, మరో నెంబర్ 040-233-107-16. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అసలు ఈ గౌటీ పాలి ఆర్థరైటిస్ అంటే ఏంటి? వీటి లక్షణాలు ఎలా ఉంటాయండి? ఓకే, యాక్చువల్గా ఆర్థరైటిస్ అంటే మనకు కీళ్ళకు సంబంధించిన వ్యాధి, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద జాయింట్స్ అంటాం. సో ఇందులో మనకు మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉంటాయి. అందులో ముఖ్యంగా మనకి ఈరోజు గౌట్ అంటే కనుక గౌట్ ఆర్థరైటిస్ ఒకటి, పాలి ఆర్థరైటిస్ ఒకటి. సో గౌట్ అంటే కనుక ఏదర్ 1 or 2 జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనం తీసుకునే ఆహారం ఎవరైతే అంటే మామూలు చాలామందికి యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా పెరగడం వల్ల, ఎక్సెసివ్ డిపాజిషన్ ఆఫ్ ది యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ వల్ల ఈ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది హెరిటరీ వల్ల రావచ్చు, స్ట్రెస్ వల్ల రావచ్చు, వంశపారంపర్యం వల్ల కానీ, లేకపోతే కొన్ని ఆహార అలవాట్ల వల్ల కూడా వచ్చే డిజార్డర్లో ఇది మెయిన్ డిజార్డర్ కింద మనం పరిగణించవచ్చు. బాడీలో కనుక టెండెన్సీ ఉంటే ఎవరైతే ఎక్కువ ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకుంటారో, అంటే ఇంతకుముందు అయితే ఇది హై లివింగ్ పీపుల్ డిజార్డర్ అనేవాళ్ళు. సో నవేడేస్ అందరూ హెల్దీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకున్న వాళ్ళకు కూడా అది ఒక అందుకు మనకు అన్ని మామూలుగా మిగిలిన వాటి అన్ని పార్ట్స్కి కానీ మన హెల్తీ పరంగా నార్మల్గా అయినా కూడా వాళ్ళకి కనుక టెండెన్సీ ఉంటే ప్రోటీన్ ఎండి ప్రొడక్ట్ యూరిక్ యాసిడ్ ఎక్సెసివ్ అయిపోయి అది డిపాజిట్స్ క్రిస్టల్స్ రూపంలో మనకు జాయింట్స్లో కీళ్ళలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా పెద్ద బొటన వేలు అంటాం. సో అంటే మనకు బిగ్ టోకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డిపాజిట్స్ అయినా కొద్ది సివియర్గా ఇన్ఫ్లమేషన్ రావడం, సివియర్గా రెడ్నెస్, రూబర్ అంటాం దాన్ని, రెడ్డిష్ డిస్కలరేషన్ సడన్గా అయిపోయి సడన్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రెడ్డిష్ డిస్కలరేషన్ అవ్వడం, సడన్ స్వెల్లింగ్, వాపు రావడం, సివియర్ టెండర్, చిన్నపాటి డ్రెస్ టచ్ అయినా కూడా లేకపోతే మూమెంట్ కూడా చాలా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్, డాలర్ అంటాం, అంత సివియర్గా పెయిన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. రూబర్, కాలర్ అండ్ డాలర్ సివియర్గా పెయిన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఇది ఎగ్జిస్టెన్స్ కూడా కన్సిడర్ అంటే అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది. సో సడన్ ఆన్సెట్ ఏదర్ 1 or 2 జాయింట్స్ ఎఫెక్ట్ అయినా కూడా సో అన్బేరబుల్ పెయిన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మనకు చూడడానికి ఇబ్బంది ఉండడం పాటు డిస్కంఫర్ట్ జోన్, నడవడానికి ఇబ్బంది, ఎందుకంటే మనకు సపోర్ట్ అనేది అంకే నథింగ్ బట్ టోటల్ ఫుట్లో కాబట్టి బెత్తబుట్టన వాళ్ళ సపోర్ట్ అవసరం, నడవడానికి కూడా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది వన్ ఆఫ్ ద బేసిక్ సిమ్టమ్స్. అంటే ఓన్లీ బిగ్ టోన్ ఎఫెక్ట్ అవ్వాలని లేదు. సో అదర్ జాయింట్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి, బట్ స్లో. అది ఎఫెక్ట్ అయిన తర్వాత నీ జాయింట్స్ కూడా వన్ ఆఫ్ ద నీ జాయింట్ ఎఫెక్ట్ కావచ్చు, అదర్ చిన్న కీళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి 1 or 2. అంటే పాసీ ఆర్టికులర్ అంటాం, అంటే పాలీ కాదు ఇది పాసీ ఆర్టికులర్, 2 or 3 జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్, నాట్ మోర్ దెన్ దట్. వన్ మోర్ థింగ్, పాలీ ఆర్థరైటిస్ అంటే మల్టిపుల్ జాయింట్స్ మోర్ దెన్ 3 or 4 జాయింట్ కనుక ఎఫెక్ట్ అయితే దాన్ని పాలీ ఆర్థరైటిస్ అంటాం. సో మల్టిపుల్ జాయింట్ సిమెట్రికల్గా ఎఫెక్ట్ అయ్యే ఆర్థరైటిస్ కనుక తీసుకుంటే మనకి రుమేటైడ్ ఆర్థరైటిస్ అంటాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇది గౌట్ అంతా అన్బేరబుల్ ఉండడంతో పాటు సివియర్గా డేంజరస్ ఆర్థరైటిస్ కిందకి పరిగణిస్తాం మనం. సో బాడీలో ఉండే మనకు అవసరమైన కణాలే సెల్ఫ్ డిస్ట్రక్షన్ గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనివల్ల మల్టిపుల్ జాయింట్స్ ఒకటేసారి సిమెట్రికల్గా ఎఫెక్ట్ అవుతాయి. లెఫ్ట్ ఎఫెక్ట్ అయితే రైట్ కంపల్సరీ, చిన్న కీళ్ళు పెద్ద కీళ్ళు ప్రతి ఒక్క జాయింట్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డ్యామేజ్ అనేది నాట్ ఓన్లీ లిమిటెడ్ టు ద జాయింట్స్. సో డిఫార్మిటీస్ కూడా చాలా ఫాస్ట్గా, ఇది కూడా సడన్గా ఎఫెక్ట్ అవుతుంది, పర్సిస్టెంట్గా ఉంటుంది, క్రానిక్గా ఉండడంతో పాటు సో టోటల్ బాడీ డ్యామేజ్ చేసే అవకాశం ఉంటాయి. నాట్ ఓన్లీ జాయింట్స్తో పాటు స్కిన్, ఐస్, ఇంటర్నల్ వైటల్ ఆర్గాన్స్ కూడా ఎఫెక్ట్ గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వన్ ఆఫ్ ద లైఫ్ థ్రెటనింగ్ డిజార్డర్లో మనకు ఆర్య కింద చెప్పుకోవచ్చు. కాంప్లికేషన్లో కూడా మనకు ఫర్టిలిటీ కూడా ఎఫెక్ట్ డిజార్డర్లో మనకు రుమేటైడ్ ఆర్థరైటిస్ కింద చెప్పుకునే అవకాశం ఉంటాయి. వన్ మోర్ పాలీ ఆర్థరైటిస్ అంటే ఎస్ఎల్ఈ అంటాం, ఇది కూడా అంతే. సో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ మల్టిపుల్ జాయింట్స్ ఎఫెక్ట్ అయితే చాలామందికి స్కిన్ ద్వారా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. మెలాస్మా అంటూ ఉంటాం. లూపస్ నథింగ్ బట్ ర్యాట్ ఫేస్ ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా వెనక్కి వెళ్ళిపోయి ఉండే ఛాన్స్ ఉంటాయి. సివియర్గా స్టిఫ్నెస్ ఉంటుంది, బ్యాకేజ్ డిస్కలరేషన్ ఆఫ్ ద ఫేస్, స్టిఫ్నెస్ ఆఫ్ ద జాయింట్స్, ఫీవర్తో పాటు మల్టిపుల్ జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వడంతో పాటు ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా డ్యామేజ్. ఇది కూడా ఛాలెంజింగ్ కేస్ టు ద ఎవ్రీ సిస్టమ్. సో మనకి ఎనీ సిస్టమ్కి తీసుకున్నా కూడా ఇవి ఈ కరెక్షన్ చేయడం అనేది చాలా కష్టతరమైన కేసెస్లో మనకు రుమేటైడ్ ఆర్థరైటిస్ అండ్ ఎస్ఎల్ఈ చెప్పుకునే అవకాశాలు ఉంటాయి. చేవెల నుంచి కాలర్ ఉన్నారండి, చెప్పండి శ్రీకాంత్ గారు. హలో. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్ గారు, చెప్పండి. ఇప్పుడు నాకు సిన్స్ 2006 నుంచి ఓకే, రైట్ లెగ్ పెద్ద నెల ఉంటుంది కదా, అవునండి, ఏళ్ళ దగ్గర అసలు స్టార్టింగ్ గౌట్ అని తెలియదు నాకు, బాగా పెయిన్ అనమాట. పెయిన్ అంటే అసలు చాలా పెయిన్. అది ఎక్స్రే తీసినాం ఏదో తీసినాం కానీ అంత ఏ ప్రాబ్లం లేదని వచ్చింది. ఓకే, తర్వాత డాక్టర్ గారు గౌట్ ప్రాబ్లం ఉంది, మీకు యూరిక్ యాసిడ్ ఎక్కుంది, రియల్ మీరు మీట్ కానీ ఇవన్నీ ఏం తినొద్దు మీరు
అన్నారు. కొద్ది 2 years టాబ్లెట్ వాడినా తగ్గిపోయింది కంప్లీట్. Okay. 5-6 నుంచి టాబ్లెట్స్ వాడట్లే. జస్ట్ రీసెంట్ గా మన కింద పడ్డా, బైక్ పై నుంచి కింద పడ్డా. ఎగ్జాక్ట్ అదే పెద్ద నేరు పక్కన కొద్దిగా లావ్ అయింది, బాగా పెయిన్. ఓకే, సో దానికి ట్రీట్మెంట్ ఉందా అని అడుగుతున్నారు, రైట్? దీనికి ఏమైనా ట్రీట్మెంట్? డెఫినెట్లీ అండి. యాక్చువల్గా సో ఊండ్ మామూలుగా సెన్సిటివ్ జోన్ కాబట్టి మిగిలిన పార్ట్స్ కంటే కూడా అక్కడ మీకు ఎఫెక్ట్ అయితే కనుక అది ఆల్రెడీ ఇన్ఫ్లమేషన్ అయి హీల్ అయిన కండిషన్ జాయింట్ అయినా, బట్ స్టిల్ సో న్యాచురల్ ఈజ్ న్యాచురల్. మామూలుగా హీలింగ్ అయిన తర్వాత కూడా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఎర్లీగా ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో గౌట్ని ప్రాపర్గా ట్రీట్ చేయకుండా, లేకపోతే గౌట్ రిపేర్డ్ అయిన జాయింట్ కనుక మనకి ఇంజురీస్ అయినా కూడా ఇట్ మే లీడ్స్ టు ఆస్టియో ఆర్థరైటిస్, అంటే అరుగుదల వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సివియర్గా పెయిన్ రావడం, గౌట్ మే ఆల్సో ట్రిగ్గర్, సో రికర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ఫ్లమేషన్ అయిపోయి మళ్ళీ వాపు రావడం అనేది గమనించే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు హోమియో చికిత్స వల్ల టెండెన్సీ రిమూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే బాడీలో మనకు ప్రోటీన్ మెటబాలిజం కంట్రోలింగ్ నార్మల్గా అవ్వడంతో పాటు, అబ్జర్ప్షన్ లెవెల్స్ నార్మల్గా అవడంతో పాటు, ఎండ్ ప్రొడక్ట్స్ అనేది ఎక్సెసివ్ లేకుండా, డిపాజిట్స్ లేకుండా చూసుకునే మెడిసిన్స్ ఉన్నాయి. సో ఆ పెయిన్ తగ్గడంతో పాటు మీకు ఎర్లీ ఆర్థరైటిస్ అంటే అంటే ఆస్టియోఆర్థరైటిస్ రాకుండా డిజనరేషన్ రికవర్ అయిపోయి పెయిన్ తగ్గి వాపు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి ఎక్స్రే ఆఫ్ దట్ పర్టికులర్ జాయింట్ కనుక తీసుకొని రండి, మళ్ళీ ఒకసారి సీరం యూరిక్ యాసిడ్ ఫ్రెష్ ఇప్పుడు కనుక తీసుకొని వస్తే డెఫినెట్లీ మీకు కరెక్షన్ అవుతుంది. కొన్ని మంత్స్ రెగ్యులర్గా మెడికేషన్ వాడాల్సిన అవకాశాలు ఉంటాయండి. సో వాడితే మీకు ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు. గౌటి పాలిఆర్థరైటిస్ ముఖ్యంగా ఏ వయసు వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, అండ్ దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఫర్దర్గా ఎలాంటి కాంప్లికేషన్స్ ఎదురయ్యే ప్రమాదం ఉంటుందండి? ఓకే, యాక్చువల్గా గౌట్ ఆర్థరైటిస్ అనేది మనకి మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే డైటరీ ఆస్పెక్ట్ పరంగా వస్తుంది కాబట్టి మనకి డైట్ ఎక్కువగా, ప్రోటీన్ రిచ్ డైట్ ఎక్కువగా, మనకి 20 క్రాస్డ్ పీపుల్ అంటే టీనేజర్స్ తినరని కాదు, బట్ మ్యాక్సిమం దే ఆర్ మోర్ ప్రోన్ టు 20+ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆఫ్టర్వర్డ్స్ ఎవరికైనా రావచ్చు. అదే పాలిఆర్థరైటిస్ కనుక తీసుకుంటే మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, జువెనల్ అంటే కనుక చిన్న పిల్లలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మిడిల్ ఏజ్ గ్రూప్, ఏజ్ గ్రూప్ పీపుల్, ఏ ఏజ్ గ్రూప్ దీనికి యాక్సెప్టెన్స్లో ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎస్ఎల్ఈ ఆల్సో ఏదర్ మేల్ ఆర్ ఫీమేల్ ఇద్దరు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ దే ఆర్ మోర్ ప్రోన్ ఫీమేల్స్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇద్దరు గౌట్ కనుక తింటే మనకు మేల్స్కి ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే డైటరీ హ్యాబిట్స్ పరంగా కనుక తీసుకుంటే మనకి ఎక్కువగా ఆల్కహాలిజం అనేది వన్ ఆఫ్ ద ట్రిగ్గరింగ్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనకు మేల్ ఎక్కువ గౌట్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. స్మోకింగ్ ఆల్సో ట్రిగ్గరింగ్ కాబట్టి ఆ విధంగా మేల్స్కి ఎక్కువగా రన్ అవుతుంటాయి. అండ్ హెరిడిటరీ రన్నింగ్ ఇన్ ద వంశపారంపర్య ఈ డిజార్డర్స్ రన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు ఏ విధంగా అయితే డిజీజ్ని ఎంత ఎర్లీగా మనం కంట్రోల్ చేస్తే అంత మ్యాక్సిమం రిపేరింగ్ వేలో కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నెగ్లెక్ట్ కనుక చేస్తే ఇట్ మే లీడ్స్ టు ఫర్దర్ కాంప్లికేషన్స్, అంటే గౌట్ నుంచి ఇట్ మే లీడ్స్ టు కిడ్నీ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ మెటబాలిజం మనం స్టిల్ కరెక్షన్ కనుక చేయకుంటే ఆ జాయింట్ కాకుండా వేరే జాయింట్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డిఫార్మిటీస్, టోఫై ఏర్పడతాయి. ఆ క్రిస్టల్స్ అని డిపాజిట్ అయిపోతే కనుక అక్కడ బోని దగ్గర హార్డనింగ్ అయిపోయి టోఫై ఏర్పడిపోవడం, దాన్ని కరెక్షన్ చేయలేం. ఈవెన్ ద సర్జరీ ఆల్సో వీ కాంట్ రిమూవ్ ద టోఫై. సో అండ్ డిఫార్మిటీ ఏర్పడి ఉంటుంది. అట్లా వన్ జాయింట్ అయితే ఇట్ అడ్రస్ నాట్ అనే ప్రాబ్లం, అన్ని జాయింట్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. కానీ చాలా ఏర్పడడం వల్ల మనకు నడవడానికి కూడా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ మనం గమనిస్తాం. అదేవిధంగా రుమేటాయిడ్ ఆర్థరైటిస్ కనుక తీసుకుంటే కూడా రుమేటాయిడ్ నడులర్ ఫార్మేషన్ అవ్వడం, అంటే ప్రాక్సిమల్ ఇంటర్ఫాలెంజియల్ జాయింట్స్ అంటాం, స్వాన్ నెక్ డిఫార్మిటీ, కొంగలాండ్ నెక్ రావడం, ఫిక్స్ అయిపోతుంది. సో అది ఆ విధంగా జాయింట్ కనుక ఫిక్స్ అయిపోతే ఎలాంటి మెడికేషన్ కానీ రీప్లేస్మెంట్ జరిసినా కూడా మనకు ఇబ్బంది కరెక్షన్ అనేది అవ్వదు. అంటే ఇర్రివర్సిబుల్, ఇర్రిపేరబుల్ జాయింట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం నాట్ ఓన్లీ జాయింట్స్ అనే కాకుండా స్కిన్ ర్యాషెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ వీళ్ళకి పెరి ఆర్థరైటిస్ ఏ విధంగా ఉంటుందో అట్ ద సేమ్ టైం మనకు అన్ని ఆర్గాన్స్కి మెంబ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి పెరికార్డైటిస్, కార్డియాక్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అదర్ డిజార్డర్స్ కనుక తీసుకుంటే ఫర్టిలిటీ, అంటే మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇది వచ్చింది అనుకోండి, అంటే 20 అంటే పీక్ ఫర్టిలిటీ ఏజ్ గ్రూప్ కనుక తీసుకుంటే మేల్ ఆర్ ఫీమేల్ 20 to 32 ఈజ్ ఏ పీక్ ఫర్టిలిటీ ఏజ్. ఆ టైంలో కనుక ఆర్ఏ కనుక ఎఫెక్ట్ అయితే కనుక వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ, సంతానలేమి సమస్యకు గురయ్యే ఛాన్సెస్ కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హార్మోన్ ఇంబాలెన్స్ ఫర్దర్ మోర్ అట్ ద సేమ్ టైం రిపీటెడ్ అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ప్రెగ్నెన్సీ మెయింటెనెన్స్ కూడా ఉండకపోయే పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ లంగ్ ఎఫెక్షన్స్ అవుతాయి. లంగ్ ఎఫెక్షన్స్ కూడా అవ్వడం, ఆయాసం రావడం, షార్ట్నెస్ ఆఫ్ బ్రిత్ రావడం ఎక్కువగా మనం గమనిస్తుంటాం. అండ్ ఎనీమిక్ హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ అండ్ కాల్షియం డెఫిషియన్సీ రావడం. సో లైఫ్ సెటనింగ్లో కూడా మనకి ఇది గమనించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అదర్ అండ్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ కనుక వాళ్ళు క్రానిక్ స్మోకర్ అనుకోండి, డిజీజ్ అనేది ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది. అందరికీ 6 సంవత్సరాలు అయ్యే ప్రాబ్లం వీళ్ళకి 6 నెలల్లోనే అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ బోనీ డిఫార్మిటీస్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బోనీ గ్రోత్ డిఫెక్ట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సైకలాజికల్ వీళ్ళకి చాలా స్ట్రెస్ఫుల్గా డీల్ చేయాల్సిన పాసిబిలిటీస్ ఎక్కువ పెరుగుతుంటాయి. అదర్ డిజార్డర్స్ పెరగడంతో పాటు మల్టిపుల్ మెడికేషన్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చాలా డిప్రెషన్లకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో అందుకని ఎంత ఎర్లీగా మనకి డిజీజ్ కనుక డయాగ్నోసిస్ చేసుకొని దానికన్నా కరెక్షన్ చేసుకుంటే నాట్ ఓన్లీ
డిజీజ్ ఏ విధంగా ఉందో తెలుసుకోవడంతో పాటు చూజింగ్ ఆఫ్ ద సిస్టమ్. సో ఇప్పుడు మనకు స్టీరాయిడ్ యూసేజ్ అనేది ఉండే సిస్టమ్ కానీ సేఫ్టీ సిస్టమ్ కనుక తీసుకుంటే కనుక యాక్షన్ ఆఫ్ ద మెడిసిన్ అనేది ఇమ్యూనిటీ మీద ఉంటే కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ కరెక్ట్గా టోటల్గా రివర్స్ చేసుకునే పాజిటిబుల్స్ ఉంటాయి. రుమటైడ్ ఆర్థరైటిసే కావచ్చు, ఎస్ఎల్ఈ ఆర్థరైటిసే కావచ్చు. ఒకవేళ స్టీరాయిడ్ కనుక స్టార్ట్ చేస్తే మామూలుగా ఆల్టర్నేట్ సిస్టంలో చాలా దానికి స్టీరాయిడ్ బేస్డ్ మెడిసినే ఉంటాయి. సో లైఫ్ లాంగ్ మెడికేషన్ యూస్ చేసినా కూడా ఇంకా 4 మెడికేషన్ యాడ్ అవుతాయి తప్ప సొల్యూషన్ అనేది ఉండదు. సో మనం ఇచ్చే మెడికేషన్లో జీసీఎస్ మెథడ్లో ఇట్ కెన్ బి రివర్సిబుల్ అండ్ రిపేరబుల్. సో బట్ ఎప్పుడు వస్తున్నాడు పేషెంట్ అనేది ఇంపార్టెంట్. ఆల్రెడీ అన్ని గ్రేడేషన్ దాటి రిపేరబుల్ స్టేజ్లోకి వెళ్తే నో వన్ విల్ కిల్ హెల్ప్. ఇంత ఎర్లీగా వాళ్ళు వచ్చి కనుక తీసుకుంటే వాళ్ళంతా సేఫ్టీగా ప్రాబ్లమ్ని రివర్సిబుల్ చేసుకోవచ్చు, రికరెన్స్ లేకుండా కూడా చేసుకోవచ్చు అండి. అండ్ హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారండి, నాగేశ్వరరావు గారు చెప్పండి. హలో హలో, చెప్పండి నాగేశ్వరరావు గారు. వింటున్నారా అమ్మా నా మాట? హలో, నా మాట మీరు వింటున్నారా? చెప్పండి సార్. మరి నాకు 64 సంవత్సరాలండి. ఓకే. షుగర్ ఉందండి. ఓకే. బీపీ కూడా ఉందండి. ఓకే. గత 2 ఏళ్ళుగా నాకే అంటే గత 2 ఏళ్ళ కింద వరకు నాకు ఏ సమస్య లేదు. ఓకే. అంటే లోపల ఉందేమో నాకు తెలియదు, బట్ నేను సమస్య ఫేస్ చేయలేదు. ఇప్పుడు నాకు ఎట్లా ఉందంటే కాళ్ళు స్పర్శ తెలీదు. ఓకే. ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలీదు, ఎక్కడి నుంచి ఉన్నానో తెలియదు నాకు. నడుస్తూ ఉంటే తెలీదు. ఓకే. గిచ్చినా కూడా గట్టిగా గిచ్చితే తెలుస్తుంది, మామూలుగా గిచ్చితే తెలీదు. నాకు చూపు కనిపించదు. ఓకే. నడుచుకుంటూ వెళ్తే స్పర్శ ద్వారానే వెళ్ళాలి నేను. స్పర్శ తప్పు అయిపోతే పడిపోతాను కింద. ఓకే. ఇది సమస్య. అప్పుడప్పుడు నొప్పులు వస్తాయండి, అప్పుడప్పుడు అంటే ఎవరో పక్క నుండి గిల్లినట్టు. ఇప్పుడు మీ పక్కన కూర్చొని మిమ్మల్ని గిల్లితే ఎలా ఉంటుంది? మీ గట్టి గిల్లెట్టే అవును, అలా ఉంటుంది నాకు. ఓకే. డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుందా సార్? ఏమండి, డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుందా మరి? డయాబెటీస్ కంట్రోల్లో ఉందో లేదో గతంలో చూసాను, కొంచెం ఎక్కువే ఉంది. దానివల్లే మీకు పెరిఫెరల్ న్యూరోపతి వచ్చింది సార్. సార్ న్యూరోపతి కరెక్షన్ యూరోపతి వచ్చిందండి, పెరిఫెరల్ న్యూరోపతి. ఎస్ డయాబెటిక్ న్యూరోపతి అంటాం సార్ దాన్ని. షుగర్ కంట్రోల్ లేకుంటే సో మరి డిజిటల్ పార్ట్స్కి సర్క్యులేషన్ ఆగిపోయి నర్వ్స్ డ్యామేజ్ అయిపోతాయి. సో డ్యామేజ్ అవ్వడం వల్ల ఇనీషియల్లీ సూదులతో గుచ్చినట్టు సెన్సేషన్ ఉంటుంది, దెన్ బర్నింగ్ సెన్సేషన్ వచ్చి దెన్ లాస్ ఆఫ్ సెన్సేషన్, నథింగ్ బట్ నమ్నెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, స్పర్శ కోల్పోవడం అనేది జరుగుతుంది. ఇది చాలా కష్టం. వాళ్ళకి హీట్ సెన్సేషన్ కానీ కోల్డ్ సెన్సేషన్ కానీ టచ్ సెన్సేషన్ కానీ చెప్పులు వేసుకున్నా వాళ్ళకు వదులుతున్నట్టు కూడా స్పర్శ కోల్పోయే ఛాన్సెస్ ఉంటాయి. వదులుతున్న కాళ్ళ నుంచి బయటపడినా కూడా లేకపోతే వేసుకున్నా కూడా సెన్సేషన్ ఉండదు, ఫోర్స్ఫుల్గా వేసుకోవాల్సిన అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇవి వూండ్ అయినా కూడా తొందరగా హీల్ అవ్వదు, తొందరగా అల్సర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకని డయాబెటిక్ ఫుడ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ చెప్పులు ఎక్కువ వేసుకోవాలని చెప్తూ ఉంటారు. సో హైజీనిక్ మెథడ్స్లో పాటించాలి. నెయిల్స్ కటింగ్ కూడా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలని చెప్తుంది, ఎందుకంటే వాళ్ళకి వూండ్ అయినా కూడా తొందరగా హీల్ కాదు కాబట్టి. సో మీకు న్యూరోపతి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఆల్మోస్ట్ మ్యాక్సిమం లెవెల్లో పీక్ లెవెల్లో ఎంటర్ అయ్యింది. సో స్పర్శ కోల్పోయిన స్టేజ్ ఉంది కాబట్టి ప్రికాషన్ తీసుకోవాల్సిందే. ఇప్పుడు మీ విషయంలో మనం ఎంతవరకు బెనిఫిట్ చేయొచ్చు అంటే సర్టెన్ ఎక్స్టెంట్ ఇట్ కెన్ బి రివర్సిబుల్. కంప్లీట్గా లేకున్నా కూడా హీట్ సెన్సేషన్, హెవీ మొద్దుబారిన సెన్సేషన్ అది తెలుసుకుని అంటే నార్మల్గా అవ్వడంతో పాటు కొద్దిగా అంటే హీట్ సెన్సేషన్ కానీ కోల్డ్ సెన్సేషన్ కానీ తెలుసుకునేట్టు చేయొచ్చు. అండ్ వూండ్ హీలింగ్ లేకుండా అంటే వూండ్ రాకుండా డయాబెటిక్ ఫుడ్ కంప్లీట్ వెళ్ళకుండా సెల్లైటిస్ లాంటి ప్రాబ్లం రాకుండా చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. షుగర్ లెవెల్స్ కంట్రోల్ కిందకి తేవచ్చు సార్. కాకపోతే ఇవన్నీ మనకు కొన్ని డేస్లో జరిగే పరిస్థితి కాదు, ఎందుకంటే ఆల్రెడీ చాలా వరకు డ్యామేజ్ అయింది కాబట్టి రెగ్యులర్గా కొన్ని మంత్స్ వాడితేనే మీకు ప్రాబ్లం రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆల్రెడీ రెటినోపతి వచ్చేసింది అంటే చూపు మందగించడం, సో వీ కాంట్ హెల్ప్ ఇన్ దట్. కాకపోతే ఇది ఉన్న కనుక కొంచెం వరకు అయితే హెల్ప్ చేయొచ్చు. మీకు వచ్చే నొప్పులు తగ్గించుకునే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల ఇంకా ఫర్దర్ అదర్ కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ ఏంది, కార్డియాక్ ఇష్యూస్ రావడం, కొలెస్ట్రాల్ పెరగడం అది లేకుండా చేయొచ్చు. అండ్ పెరియార్థరైటిస్, ఫ్రోజన్ షోల్డర్ డిజార్డర్స్ కూడా మనకు లేకుండా చేయొచ్చు. అంటే ఫర్దర్ సర్టెన్ ఎక్స్టెంట్ మనకి డయాబెటిక్ ఫుడ్ని ఇప్పుడు మీకు కరెక్షన్ చేయొచ్చు. రెటినోపతి వి కాంట్ హెల్ప్, బట్ కొలెస్ట్రాల్, కార్డియాక్ ఇష్యూస్ రాకుండా, ఆర్థరైటిస్ రాకుండా చేయొచ్చండి. ఒకసారి రీసెంట్ హిస్టరీ ఆఫ్ డయాబెటిక్ రిపోర్ట్ అంటే ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ రిపోర్ట్తో పాటు 3 months యావరేజ్ ఆఫ్ HbA1c ఒకసారి తీసుకొని రండి. దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు సార్. అనంతపురం నుంచి కాలర్ ఉన్నారండి, చెప్పండి సుధారాణి గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే సుధారాణి గారు, చెప్పండి. నేను నా వయసు 40 years మేడం. ఓకే. ఈ మధ్యనే ఒక 15 years 15 రోజుల క్రితం వ్యాక్సిన్ తీసుకున్నాను. ఓకే. 1 week బాగుంది, బట్ 3 days నుంచి ఏమైందంటే బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కూడా చాలా సివియర్గా ఉన్నాయి.
అదే ఎక్స్రే తీసుకున్నాను. ఎక్స్రే తీసుకుంటే అక్కడ ఏమొచ్చిందంటే Hmm. మార్జినల్ ఆస్టియోఫైట్స్ ఎర్లీ డీజనరేటివ్ చేంజెస్ అన్నారు. ఓకే. ఇది ఏంటో అర్థం కావడం లేదు. అసలు ఏమి ఇది, దేనికి వస్తుంది, ఇది ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, మెడికేషనా లేదా ఇంకా ఫర్దర్ ఏది అనేది దానికి కొంచెం వివరంగా కావాలి డాక్టర్ గారు. ఓకే, యాక్చువల్గా డిజనరేటివ్ చేంజెస్ ఆస్టియోఫైటిక్ ఫార్మేషన్ ఎవరికి వస్తుంది? బోనీ డిఫార్మిటీస్, ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి వస్తాయి. సో మనకు అది ఎక్కడైనా రావచ్చు, సర్వైకల్ రీజన్లో రావచ్చు, లొంబార్ రీజన్లో రావచ్చు, కీళ్ళలో మోకాళ్ళలో రావచ్చు, లేకపోతే మడమల్లో రావచ్చు. సో దానివల్ల సివియర్గా పెయిన్స్ రావడం అనేది ఉంటుంది. సో మనకు బోనీ గ్రోత్స్ ఎక్కడ వస్తాయి? డెఫిషియన్సీ వల్ల ఆస్టియోఫైటిక్ ఫార్మేషన్ స్పైక్స్ అంటాం, ఆ విధంగా ఫామ్ అయిపోయి కంప్రెషన్ అవుతున్న కొద్దీ పెయిన్స్ వస్తాయి. ఉండే ప్రదేశాన్ని బట్టి మనకు ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫీమేల్ వన్ షీ క్రాస్డ్ 40 ఆర్ ఎర్లీ ఎనీ అదర్ మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్న, థైరాయిడ్ లాంటిది ఉన్న 40 క్రాస్ అవ్వాల్సిన అవసరమే లేదు. 30 ఎంటర్ అవుతుంటే కూడా కాల్షియం డెఫిషియన్సీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వైటమిన్ డెఫిషియన్సీ అనేది చాలా మందికి పెరుగుతున్నాయి. అది మేజర్ రీజన్. ఒకసారి మీరు వైటమిన్ డి సప్లిమెంట్, కాల్షియం సప్లిమెంట్ తీసుకోవడంతో పాటు మెడిసిన్స్ కనుక వాడితే, ఇప్పుడు మన దగ్గర ఆ డిజనరేషన్ అనేది నార్మల్గా అవుతుంది. ఎర్లీ డిజనరేటివ్ చేంజెస్ ఆస్టియోఫైటిక్ ఫార్మేషన్ ఉంది కదా, అది రివర్స్ చేయొచ్చండి ప్రజెంట్ మీరున్న సిచ్యువేషన్లో. సో ఆటోమేటికల్లీ గుజ్జు పెరగడం వల్ల నొప్పి తగ్గిపోయి గ్రాడ్యువల్గా కరెక్షన్ చేసుకోవచ్చు. బట్ సప్లిమెంటేషన్ షుడ్ బి కంటిన్యూడ్ ఫర్ లైఫ్ లాంగ్. అంటే కాల్షియం కానీ వైటమిన్ డి అనేది మెయింటెనెన్స్ అనేది నార్మల్గా న్యాచురల్గా ఫుడ్ రూపంలో కానీ సప్లిమెంట్ రూపంలో కానీ తీసుకోవడం వల్ల ఏంటంటే మళ్ళీ ప్రాబ్లం రికరెన్స్ లేకుండా, వేరే జాయింట్స్లో కూడా ఆస్టియోపైటిక్ ఫార్మేషన్ లేకుండా చూసుకోవచ్చు. గౌటీ, పాలిఆర్థరైటిస్ వీటిని డయాగ్నోసిస్ ఎలా చేస్తారండి? ఓకే, యాక్చువల్గా గౌట్ కనుకుంటే మనకు సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి. టోఫే ఫార్మేషన్, సివియర్గా రెడ్నెస్ అది కనపడుతుంటే, సివియర్ ఇంటాలరబుల్ పెయిన్తో పాటు సో మనకు కొన్ని అదర్ జాయింట్స్ కూడా ఇన్ఫ్లమేషన్ అవ్వడం వల్ల స్వెల్లింగ్ వస్తుంది. కాబట్టి బ్లడ్ టెస్ట్ అనేది మ్యాండేటరీ. సో అందులో ముఖ్యంగా మన సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది కంపల్సరీ చెక్ చేయించాలి. మనకి ఫీమేల్కి అయితే 6.2 ఈజ్ నార్మల్ హైయెస్ట్ రేంజ్, అది నార్మల్గా ఉండాలి. 6.1 కానీ 2 కానీ క్రాస్ అయినా సిమ్టమాటికల్లీ వాళ్ళకి రేజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. మేల్స్కి అయితే కనుక 7.2 ఆర్ 7.3 అది క్రాస్ అయితే కనుక హైయెస్ట్ రేంజ్ మెయింటైన్ గౌట్ కింద కన్సిడర్ చేస్తారు. దీనితో పాటు మనకి ఎక్స్రే కనుక ఆ పర్టికులర్ జాయింట్ తీస్తే కూడా టోఫే ఫార్మేషన్ కనిపిస్తాయి. ఎట్ ద సేమ్ టైం క్రిస్టల్స్ కనిపిస్తూ ఉంటాయి. సో గౌటి క్రిస్టల్స్, యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ కనిపించినా కూడా మనకు తెలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ అదర్ ఇన్ఫ్లమేటరీ జాయింట్స్ ఏమన్నా ఉన్నాయా అండ్ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్, అది పాలీ ఆర్థరైటిస్ లేకపోతే ఆర్ఏనా, ఎస్ఎల్ఈ కనుక కన్సిడర్ చేయాలి అంటే డెఫినెట్లీ మనకి ఇనిషియల్ స్టేజెస్లో మైల్డ్ సింటమ్స్ ఉంటుంటే సివియర్గా స్వెల్లింగ్ ఉంటుంది. కాబట్టి అది గౌట్ కిందికి అనుకోవచ్చు, వేరే ఆర్డర్స్ కిందకి అనుకోవచ్చు. కాబట్టి రూల్ అనేది కంపల్సరీ చేయాలి. బ్లడ్ టెస్ట్ కనుక తీసుకుంటే రుమటైడ్ ఆర్ఏ ఫ్యాక్టర్ ఒకటి, అండ్ యాంటీ సిసిపి అండ్ సిఆర్పి అండ్ సిబిపిఎస్ఆర్ కంపల్సరీ. సో ఆర్ఏ ఉన్న వాళ్ళు చాలామందికి హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఉంది, కానీ ఫర్దర్ ఆన్ ట్రీట్మెంట్ ఉన్న వాళ్ళు కూడా హెచ్బి అండ్ కాల్షియం కంపల్సరీ చేయిస్తూ ఉండాలి. ఇది ఒక వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్. ఇందులో ఇవి రేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ ఎస్ఎల్ఏ అయితే కనుక మనకి ఏఎన్ఏ ప్రొఫైల్ పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ టెస్ట్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం అదర్ డిజార్డర్స్ ఇంకేమైనా ఉన్నా కూడా, అంటే ఇప్పుడు కాంప్లికేషన్స్ ఇంకా పెరిగినా కూడా అదర్ టెస్ట్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అదర్ కోమార్బిడ్ కండిషన్స్ ఏమైనా ఉన్నా కూడా అవి కూడా రూల్ అవుట్ చేయాలి. సో ఇవి మేజర్గా మనం కన్సిడర్గా చేసుకునే అవకాశాలు ఉంటాయండి. చెన్నై నుంచి కాల్ ఉన్నారండి, చెప్పండి శివకుమార్ గారు. కొంచెం సొర్రి లాంటిది వచ్చింది సార్ నాకు. హలో, సొర్రి లాంటిది వచ్చింది. సొర్రి అంటే వైట్ గా ఉంటది కదా. ఓకే, పిటరియాసిస్ అంటే తెల్ల మచ్చలా? తెల్ల మచ్చ మేడం. ఓకే, ఎక్కడ వచ్చాయండి బాడీ పైన? కొంచెం మామూలుగా ఏరియన్ వెళ్తాం సార్. ఏరియన్ వెళ్తాం మేడం, ఏరియన్ దగ్గరే వస్తుంది మేడం. అంటే దురద ఏమని ఉంటుందండి? దురద ఉంటుంది మేడం కొద్దిగా. ఓకే, ఎప్పటి నుండి డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ ఏమైనా ఉన్నాయా మీకు ప్రాబ్లమ్స్? ఏం లేవు సార్, ఇది ఒక్కటే ఉంది మేడం. ఓకే, మామూలుగా మనకి ఎక్కువ ఫ్లెక్సా రీజన్లో ఎక్కువ రావడం, స్వెట్టియరస్లో ఎక్కువ రావడం అనేది ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. అయితే అది పిటీరియాసిస్ కాదు, విటిలిగో కాదు, ఇన్ఫెక్షన్ ఉంటుంది. రింగ్ వామ్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది హైజీన్ మెయింటైన్ చేసుకుంటూ కనుక మెడిసిన్స్ వాడితే కరెక్షన్ చేసుకోవచ్చు అండి. అండ్ గౌటీ, పాలి ఆర్థరైటిస్ బారిన పడిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందండి? ఓకే, సో మేనేజ్మెంట్ పార్ట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అన్ని డిజీజెస్ కింద కూడా ఇది కూడా. ఎందుకంటే మెడిసిన్స్ ఎంత ఇంపార్టెంటో, మెడిసిన్ హ్యాండ్స్లో మనకు పెథలాజికల్ కండిషన్ 70 to 80% కరెక్షన్ చేస్తాయి. మెయింటైనింగ్ కాజెస్ని, ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ వీ నీడ్ టు అవాయిడ్. ఈవెన్ పెథలాజికల్లీ మెడిసిన్స్ యాక్షన్ చేసిన ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ని మనం కంపల్సరీ అవాయిడ్ చేయాలి ఫ్రమ్ డే వన్ ఇట్ సెల్ఫ్. ఆఫ్టర్ కోర్స్ అయిన తర్వాత కూడా మెయింటైన్ చేసి వాళ్ళకి మ్యాక్సిమం బెనిఫిట్ పొందే ఛాన్సెస్ ఉంటాయి. సో గౌట్ వాళ్ళకి ఎక్కువగా ప్రోటీన్ ఎండ్ ప్రొడక్ట్ యూరిక్ యాసిడ్ కాబట్టి ప్రోటీన్ రిచ్ డైట్ దే నీడ్ టు అవాయిడ్. అంటే మనకు ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ప్రోటీన్కి అన్ని ఎంజైమ్స్ ప్రొడక్షన్కి కానీ యాంటీబాడీస్ ప్రొడక్షన్ కూడా ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్, రైట్ అండి. కాకపోతే ఎక్సెసివ్ అంటే మనకు సివియర్గా ఉన్న ప్రోటీన్ రిచ్ డైట్ని కొద్దిగా అవాయిడ్ చేయాలి.
మినిమం ప్యూరిన్స్ కానీ ప్రోటీన్ ఉన్నది కానీ మనం కన్సిడర్గా తీసుకునే ఛాన్సెస్, ఎందుకంటే మన బాడీ బిల్డింగ్ కానీ మజిల్ పవర్కి కానీ దేనికి కూడా కానీ ఎంజైమెంట్ ప్రొడక్షన్ ప్రోటీన్ అవసరమే. సో హై రిచ్ ప్రోటీన్ ఉన్న ప్యూరిన్స్ని అవాయిడ్ చేయాలంటే రెడ్ మీట్ కానీ మీట్ ప్రొడక్ట్స్ కానీ మ్యాక్సిమం అవాయిడ్ చేయాల్సిన అవకాశం ఉంటాయి. లో ప్యూరిన్స్ కనుక ఉన్న డైట్ కనుక ఎక్కువ మనం తీసుకుంటే దానివల్ల ఇబ్బంది ఏమున్నా ట్రిగ్గరింగ్ ఉండదు. అందులో మనకు సోయా కావచ్చు తీసుకోవచ్చు, మిల్కీ డైరీ ప్రొడక్ట్స్ కూడా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల మనకి బాడీ బిల్డింగ్ నార్మల్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నట్స్ తీసుకోవచ్చు, నట్స్లో మనకు లీస్ట్ ఉంటుంది ప్యూరిన్స్ కాబట్టి హెల్దీ పరంగా మనకి బెనిఫిట్ పొందే ఛాన్సెస్ ఉంటాయి, గౌట్ ట్రిగ్గర్ లేకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఆల్కహాలిక్ బీవరేజెస్ కంప్లీట్లీ దే నీడ్ టు అవాయిడ్. అది ఎంత తొందరగా అవాయిడ్ చేసినా వాళ్ళకి అంత ట్రిగ్గరింగ్ లేకుండా తొందరగా మెడిసిన్ కూడా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని మంత్స్లోనే వాళ్ళకి రికవరీ పాసిబిలిటీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వన్ మోర్ థింగ్, గౌట్కి మనకి డీహైడ్రేషన్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అండ్ ఒబెసిటీ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ కాబట్టి సో బాడీ షుడ్ బి నరిష్డ్ విత్ బాడీ షుడ్ బి హైడ్రేటెడ్ విత్ వాటర్. సో ఎక్కువగా వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం వల్ల అంటే బాడీ నరిష్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది కంపల్సరీ, నాట్ ఓన్లీ దిస్ డిజార్డర్, ఎనీ పరంగా కూడా ఇన్ జనరల్ మనకు వాటర్ ఇంటేక్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. దానివల్ల మనకు ఫ్లషింగ్ అవుట్ పాయిజనస్ సబ్స్టెన్స్ బయటకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, టాక్సిన్స్ అక్యుములేషన్ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి హీలింగ్ ప్రాసెస్లో బెనిఫిట్ పొందే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఒబెసిటీ, వన్ మోర్ థింగ్, ఈ ఒబెసిటీ కూడా వన్ ఆఫ్ ద ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ కాబట్టి బాడీ వెయిట్ అనేది మెయింటైన్ చేయాలి. ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ దీస్ పీపుల్. సో ఈ విధంగా మనకు క్యాలరీ కరెక్షన్ చేసుకుంటూ మోడరేట్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల స్ట్రెస్ ఇంపాక్ట్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. హెల్దీ డైట్ మెయింటైన్ చేయడం వల్ల అదర్ డ్యామేజ్ లేకుండా కూడా తొందరగా మెడిసిన్ కూడా రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఫ్యూచర్లో రికరెన్స్ లేకుండా కూడా చేసుకునే అవకాశాలు ఎక్కువగా మనం గమనిస్తాం. అండ్ ఎట్ ద సేమ్ టైం పాలిఆర్థరైటిస్లో మనకు రుమటైడ్ ఆర్థరైటిస్ ఎస్ఎల్ఈ అంటాం. సో డిజీజ్ కూడా చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయిపోతుంది. ఎట్ ద సేమ్ టైం డిఫార్మిటీస్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. కాబట్టి మోడరేట్ ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంట్, ఎర్లీగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ వీళ్ళకి ఎక్కువగా హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ, వైటమిన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి ఆ డెఫిషియన్సీస్ వాళ్ళు మ్యాక్సిమం తీసుకుంటూ ఉండాలి, ఇంటేక్ తీసుకుంటూ ఉంటే కనుక వాళ్ళకి మ్యాక్సిమం రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ స్మోకింగ్, ఆల్కహాలిజం ఈ ట్రిగ్గరింగ్ టు ఎవ్రీ డిజార్డర్ కాబట్టి దే నీడ్ టు క్విట్ చేస్తేనే మెడిసిన్ కూడా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. కొందరు ఏంటంటే ఆల్రెడీ అలోపతి మెడికేషన్ వాడుతూ ఉంటారు అండ్ హోమియో కూడా వాడదాం అనేటువంటి ఆలోచనలో ఉంటారు. అటువంటి వారికి మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటండి? ఓకే, ఆల్రెడీ ఎంత ఎర్లీగా మీకు చూసింగ్ ఆఫ్ ద సిస్టమ్ కరెక్ట్గా అని చెప్పిన రీజన్ అదేనండి. సో కొద్దిగా ఇనీషియల్గా హోమియో చికిత్స వల్ల మనకు పెయిన్ బేరింగ్ అనేది కొంచెం కష్టతరం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే మనం ఫ్రమ్ రూట్ నుంచి ప్రాబ్లం రెక్టిఫై చేస్తాం కాబట్టి. సో ఇనీషియల్ స్టేజ్లో మనకు రూట్ కాజ్ని కరెక్షన్ చేయడానికి టైం పడుతుంది. బట్ ఒకసారి కరెక్షన్ అయితే కనుక రివర్స్ అయ్యే ఛాన్సెస్ అంటే మళ్ళీ రికరెన్స్ అయ్యే ఛాన్సెస్ వెరీ రేర్. ఎంత ఎర్లీగా అంటే డిఫార్మిటీస్ కాకముందు వస్తే కనుక వాళ్ళు మ్యాక్సిమం కంప్లీట్గా బెనిఫిట్ పొందే ఛాన్సెస్ ఉంటాయి. ఆల్రెడీ డిఫార్మిటీస్ ఫామ్ అయితే డిఫార్మిటీ అయిందని మనం ఏం చేయలేం, బట్ మళ్ళీ రికరెన్స్ లేకుండా అదర్ జాయింట్స్ ఎఫెక్ట్ కాకుండా చూసుకోవచ్చు. పరిష్కారం విధానంలో కూడా మనం గౌట్కి ఎఫెక్ట్ చేసుకునే కేసెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. అండ్ షార్ట్ కట్ మెథడ్స్ వెళ్లకుండా ఉండడమే బెనిఫిట్. అంటే ఈరోజు బాగుండడానికి కోసం రేపటి డ్యామేజ్ చేసుకోవద్దని ఫస్ట్ థింగ్. ఎట్ ద సేమ్ టైం అట్లా నెగ్లెక్ట్ జెంట్స్ కూడా చేయకూడదు. ఎంత ఎర్లీగా డయాగ్నోసిస్ చేసుకుని అంత తొందరగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం ఇంపార్టెంట్. ఆర్ఏ లాంటి కేసెస్, ఎస్ఏ లాంటి కేసెస్ కూడా ఎర్లీగా వచ్చిన కేసెస్, విత్ ఇన్ 1 or 2 years 3 years వచ్చిన కేసెస్, డిఫార్మిటీస్ లేని కేసెస్, కంప్లీట్గా రివర్స్ అయిన కేసెస్ మన దగ్గర ఉన్నాయి. అండ్ ఆర్ఏ ఫ్యాక్టర్ కానీ ఏఎన్ఏ ప్రొఫైల్ కానీ నెగిటివ్ వచ్చిన కేసెస్ ఉన్నాయి, వితౌట్ ఎనీ డ్యామేజ్ టు ద బాడీ, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. అంటే మనం ఇచ్చే మెడిసిన్స్లో మనకు ఆల్టర్నేట్ సిస్టమ్ విధానంలో ఉన్న దానిలాగా స్టీరాయిడ్స్ ఇవ్వమండి. సో కాబట్టి ఇన్స్టాంట్గా రిలీఫ్ అనేది ఉండకుండా కరెక్షన్ విధానంలో ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. హోమియోపతి చాలామంది సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చూస్ చేసుకుంటారు. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, హెల్దీ లైఫ్ లీడ్ చేయొచ్చు. మళ్ళీ ప్రాబ్లం రిపీటెడ్ లేకుండా, అదర్ కాంప్లికేషన్స్ లేకుండా ఉండాలంటే కంపల్సరీ హోమియోపతిక్ మెడికేషన్ మీరు చూస్ చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. నందిగామ నుంచి కాలర్ ఉన్నారండి, చెప్పండి భవానీ గారు. ఫేస్ కి చాలా పింపుల్స్ అవుతున్నాయి. ఓకే, అవి మళ్ళీ మచ్చలు కూడా అయిపోతున్నాయి. ఓకే, మీ వయసు ఎంత అమ్మా? హలో, 17-16. ఏంటండి? 17 years. పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయా? పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయా? వస్తాయండి. డాండ్రఫ్ ఏమైనా ఉందా? డాండ్రఫ్ చుండ్రు మా అప్పట్లో ఉండే, తగ్గిపోయింది, ఇప్పుడు నార్మల్గా. ఓకే, సో నార్మల్గా టీనేజర్స్లో మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ ఇనిషియల్గా ఈ విధంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. అక్నే రోజేసి అంటాం. సివియర్గా కొంతమంది పెద్దగా వస్తుంటాయి, కొంత చిన్నగా వస్తే పెయిన్ఫుల్ ఉంటాయి, బేడీ డిశ్చార్జ్, ఫస్ట్ డిశ్చార్జ్ కూడా ఉంటాయి. సో ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువగా వస్తాయి. ఓవర్ సెక్రేషన్స్ ఆఫ్ సెబేషియల్ గ్లాండ్ ఆయిలీ సెక్రేషన్స్ వల్ల వస్తాయి. కాబట్టి ఫ్రీక్వెంట్ ఫేస్ వాష్ చేసుకుంటూ ఉండాలి. దాంతోపాటు గిల్లడం అనేది చేయదు. ఎనీ స్కిన్ డిసీజ్ గిల్లడం వల్ల డిజీజ్ ఇంకా ఫాస్ట్గా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, హీలింగ్ చాలా డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్రీక్వెంట్ ఫేస్ వాష్ చేసుకుంటే కనుక హోమియో చికిత్స వాడడం వల్ల మీకు ఇంటర్నల్ వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకొని మెడిసిన్స్ వాడితే కనుక సెబేషియస్ గ్లాండ్ల కరెక్షన్ నార్మల్గా అవుతూ, ఆయిలీ సెక్రేషన్ నార్మల్గా అవుతూ, పింపుల్స్ తగ్గిపోయి మార్క్స్ లేకుండా హీల్ చేసుకోవచ్చండి.
అండ్ గౌటి పాలి ఆర్థరైటిస్తో సఫర్ అయ్యేటువంటి వాళ్ళు లేకపోతే ఆ ప్రాబ్లమ్స్ రాకోకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఫుడ్ హ్యాబిట్స్ పరంగా కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందండి? ఓకే, సో హెల్దీ అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. సో హెరిడిటరీ వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది కాబట్టి సో వంశపారంపర్యంగా డిజార్డర్స్ ఉంటే వాళ్ళు ప్రికాషన్గా తీసుకోవాలంటే ఒబెసిటీ ట్రిగ్గరింగ్, డయాబెటీస్ ట్రిగ్గరింగ్ కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్త పాటించాలి. ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ యూరిక్ యాసిడ్, కిడ్నీ స్టోన్స్ ఉన్నా లేకపోతే గౌట్ ఉన్న వాళ్ళకి కిడ్నీ స్టోన్స్ కూడా ఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అవి కంట్రోల్ కనుక చేసుకుంటూ ఉండి హెల్దీ డైటరీ ఆస్పెక్ట్ కనుక మెయింటైన్ చేసి మోడరేట్ ఎక్సర్సైజ్, హెల్దీ కనుక వెయిట్ మెయింటైన్ చేస్తే ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. పాలి ఆర్థరైటిస్, గౌటి ఆర్థరైటిస్ గల కారణాలు ఏంటి, లక్షణాలు ఏంటి, ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది హోమియోకేర్ ఇంటర్నేషనల్లో అనేటువంటి డీటెయిల్స్ తెలిపినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండి. ఓకే, ఇది వాళ్ళ డాక్టర్స్ టైం. స్టే ట్యూన్డ్.